ఓం శ్రీ గురుభ్యో నమ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. పవనసుతుడు హనుమంతుడికి మంగళవారం అంటే ఎంతో ప్రీతికరం. హనుమంతుడు రామదూతగా శతయోజన విస్తీర్ణమైన గంభీరమైన లవణ సముద్రాన్ని లంఘించి లంకానగరంలో ప్రవేశించి సీతమ్మవారి జాడ తెలుసుకుని రాముడి యోగక్షేమాల గురించి ఆ అమ్మ చెవిన వేసిన రోజు మంగళవారమే. శ్రీరాముడి నుండి తనకు చల్లని కబురందించిన వాయుసుతుడికి ఆనాడే వరమిచ్చింది. ఏ మంగళవారం నాడైతే తనకు హనుమంతుడు రాముని శుభవర్తమానాన్ని చేరవేశాడో ఆ రోజున హనుమంతుడిని తలుచుకుని ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయని, ఆ రోజు హనుమంతుడి పూజ చేసిన వారికి శుభాలు చేకూరుతాయని సీతమ్మ తల్లి వరమిచ్చింది. అందుకే మంగళవారం అంటే హనుమంతుల వారికి ఇష్టం, హనుమంతుని భక్తులకు ఇష్టం. హనుమంతుని పూజించడం వల్ల భూత ప్రేత పిశాచ శాకిని డాకినీల నుండి కలిగే బాధలు తొలగిపోతాయి. స్వామివారిని పూజించే వారికి కీర్తి సంపద సుఖం లభిస్తాయి. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన రామనామాన్ని స్మరించడం జపించడం ద్వారా కూడా స్వామివారిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఏ నామాన్నైతే తాను నిత్యము జపిస్తుంటాడో ఆ రామనామానికి శాశ్వతత్వం కలిగించడానికే శ్రీరామ అవతారానికంటే ముందుగా హనుమంతుడి జన్మకు అంకురారోపణ చేశాడు పరమశివుడు. తన అంశను తీసుకుపోయి అంజనాదేవి గర్భాన చేర్చమని వాయుదేవుణ్ణి నియోగించాడు. అందుకనే వాయుపుత్రుడు, పవనసుతుడు, మారుతి ఇలా వివిధ పేర్లతో ప్రస్తుతి పొందుతున్నాడు హనుమంతుడు. విషయ స్పష్టతతో స్ఫుటంగా విస్పష్టంగా మళ్ళీ మళ్ళీ వినిపించేలా ప్రతి అక్షరాన్ని పలుకగలిగిన ఉత్తమ హనువులు అంటే దవడలు గలవాడు గనక ఆయనకు హనుమాన్ అన్న పేరు సార్థకమైంది. కేవలం అంజనకు జన్మించడం వల్లనే ఆయన ఆంజనేయుడు కాలేదు. ఏ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు నాభి నుండి మొదలైన వాయువు హృదయాన్ని దాటి శ్వాసనాద తంత్రుల్ని స్పృశించి ఈ అంగుటిని అంటే అంజనను తాకుతుంది. ఈ వాయువుకి అంజనకు పుట్టినవాడు అంటే ప్రశస్తమైన వాక్కు గలవాడు కనుక ఆంజనేయుడు. సృష్టి మిగిలినంతకాలం రామనామం జపం ఆగదు. రామశబ్దం వినిపించిన చోటల్లా ప్రత్యక్షమయ్యే చిరంజీవి